ఇప్పుడు ఏం చూపిస్తారు శ్రీదేవి గారు? జొన్న మురుకులు. జొన్న మురుకు. సో జొన్న మురుకుకి ఏంటి పిండి? సేమ్ ప్రాసెస్. కొంచెం లైట్ గా బియ్యం పిండి యాడ్ చేయాలి. ఒక 20 గ్రామ్స్ అనుకోండి అలాగా. ఓకే. ఇంకా మామూలుగా నువ్వులు, కారము, ఉప్పు అంతే. అంతే, ఇంకేం అక్కర్లేదు. సో ఇది ఏ నీళ్ళతో తడపాలి? సేమ్ చల్లనీళ్ళే. చల్లనీళ్ళే. ఇందులో అసలు వెచ్చని లేదు లేదు లేదు. టేస్ట్ కూడా బాగుంటాయి. మళ్ళీ వేడి నీళ్ళు కలపలేదు కదా, టేస్ట్ బాగోయేమో అలా కాదు, బాగుంటాయి. సో ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు జొన్న పిండిలో? ఇంకెవరైనా టేస్ట్ కోసం ఇంకేదైనా యాడ్ చేసుకోవాలి అని అంటే? దీనికి అల్లము, పచ్చిమిరపకాయ పేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లము కొంచెము పేస్ట్ కాకుండా బరక చేస్తే బాగుంటది టేస్ట్. నేనైతే ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు. ఓన్లీ నువ్వులు, కారము, ఉప్పు, జొన్న పిండి, కొంచెం బియ్యం పిండి అంతే. అంతే. సో కావాలి అనుకుంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కాదు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి. వెల్లుల్లి స్మెల్ వస్తుంది కదండి, బాగోదు. స్టోర్ కున్నా కూడా బాగోదు అది. అల్లం అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది పిండి కన్సిస్టెన్సీ సేమ్ అలాగే, సేమ్ రాగి మురుకు ఎట్లా ఉందో అట్లాగే స్మూత్ గా ఉండాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నా కూడా మళ్ళీ పిండి దిగదు. ఓకే. ఇది కూడా అప్పటికప్పుడు కలుపుకొని ఏవి స్టోర్ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ మన బొబ్బట్టు పిండి నానబెట్టాలా. సో బొబ్బట్టి పిండి తప్ప మిగతా పిండి అన్ని కూడా రెడీమేడేనా? అట్లా తడపాలి, ఇట్లా వేసేసుకోవడం. సో ఇక్కడ జొన్న పిండి వాడుతున్నారు కదా, ఏం జొన్నలండి ఇది? తెల్ల జొన్నలండి. ఓకే. ఓన్లీ తెల్ల జొన్నలతోటే బాగుంటుందా ఈ తెల్ల జొన్నలే. చిరు జొన్నలు కొంచెం చేదు వస్తాయి అంటారు, మరి మాకు అలవాటు లేదు ఎర్ర జొన్నలు తినడము. ఓకే. ఇంకా తెల్ల జొన్నలతోనే చేస్తామన్ని. ఇప్పటి వరకు ఇంకా ఎర్ర జొన్నలతో ట్రై చేయలేదు? లేదండి, తెల్ల జొన్నలతోనే. అది వేసేటప్పుడు స్మెల్ వేరేలా ఉంటే ఇది వేసేటప్పుడు స్మెల్ ఇంకోలా ఉంది. మీకు జొన్న పిండి ఎలా ఉంటుందో ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ ఎట్లా వస్తుందో ఆ స్మెల్ వచ్చిందంటే అందులో ఇంకా ఏమి కల్తీ లేదు అని. ఓహో, అట్లా గుర్తుపట్టొచ్చే. మరి అంతే కదా. ఇప్పుడు మనం ఇందులో ఏదైనా ఎక్కువగా వేసామనుకోండి, కల్తీ ఉంటే రాదు కదా స్మెల్. ఓకే. అది ఇన్ జనరల్ గా ఇప్పుడు ఎవరైనా మీకు ఈ స్నాక్ ఐటమ్ కూడా ఆర్డర్ కావాలి అని అంటే చేసిస్తున్నామండి. అడుగుతున్నారు. ఏవెక్కిపోతున్నాయి స్నాక్స్? మొన్న నాకు ఇది వెళ్ళింది, బూందీ వెళ్ళింది, రాగి బూందీ 2 kgs తీసుకున్నారు. ఇక్కడ మన సనత్ నగర్ సైడ్ నుంచి వచ్చి తీసుకున్నారు. రాగి మురుకులు తీసుకున్నారు, జొన్న మురుకులు తీసుకున్నారు. బాగున్నాయని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మరి ఆర్డర్ చెప్తామన్నారు. ఇంకొకటి వస్తూ ఉన్నాయి ఆర్డర్లు. కొంచెం మేము కొంచెం మా స్టాఫ్ లేదు కదా, కొంచెం ఆలోచించి తీసుకుందామని. మరి టైం కమిట్మెంట్ అయితే ఇవ్వాలి కదా ఖచ్చితంగా అని కొంచెం ఆలోచించి తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు శ్రీమంతాల ఫంక్షన్ కావచ్చు, మెచ్యూర్ ఫంక్షన్లో కూడా ఇవి మనం పెడుతూ ఉంటారు సారీగా. అవును. సో అట్లా వాళ్ళు చేసినప్పుడు మనకి ఇట్లా స్నాక్ ఐటమ్ ఇట్లా మనం పెట్టడం కాకుండా ఇట్లా రౌండ్గా కూడా చేస్తారు. అట్లా కూడా వస్తాయి చేయొచ్చు. అలా కూడా విరిగిపోదండి. వాళ్ళు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు చేసిస్తాము. ఓకే. సారీకి కావాలన్నా ఉంటుంది. సో మరి వీపీ కేజీ ఎలా సేల్ ఉంది ఇప్పుడు ఇదైతే 550 kg మేడం. జొన్న రాగి మిల్లెట్స్. నార్మల్ అయితే మన దగ్గర 400. అంటే నార్మల్ ఏంటి? అదే మనం ఇందాక మీరు అన్నారు కదా బియ్యం పిండితో చేస్తారు, అవైతే 400, ఇవైతే 550 అన్నమాట. ఇంకా మనం అంతా దీంట్లో ఆయిల్ కూడా మనము గోల్డ్ డ్రాపే వాడతాము. ఇంకా తర్వాత రీయూజ్ అనేది ఉండదు మరి ఆయిల్ మనకు, అందుకే కొంచెం తక్కువ వేసి వాడతాం అనమాట. ఇంకా మన రీయూజ్ అనేది ఉండదు ఆయిల్ నాకు. సో ఇప్పుడు జొన్న కావాలి అన్న మురుకులు, రాగి మురుకులు కావాలన్నా కేజీ 550. సో అందులోకి ఇంకా వాళ్ళు ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసి ఇవ్వండి అని అంటే ఇంకా రేట్ ఏం పెంచము, ఇంకా అదే ఉంచుతాము. అదే రేట్. బూందీ అయితే ఎట్లా అండి? బూందీ 400 అండి. ఓకే. అంటే రాగి జొన్న ఏదైనా. సో శనగపిండితో బూందీ అయితే అది వచ్చేసి 300.
300 kg. వస్తుంది నీకు జొన్న పిండి వాసన. స్మెల్ వస్తుంది. ఇంకా మాక్సిమం మీరు అక్కడ రాయలసీమలో రైస్ తక్కువ వాడడం, రైస్ కావచ్చు, రైస్ ఫ్లోర్ కావచ్చు. అంటే మధ్యాహ్నం ఒకటే భోజనం చేసేవాళ్ళు, బాగా గట్టిగా తింటామంట కదా, మధ్యాహ్నం ఒకటే తినేవాళ్ళు. ఇంకా పొద్దున నైట్ ఖచ్చితంగా జొన్న రొట్టె ఇప్పటికీ ఉంది మాకు ఆ ట్రెడిషన్ మా ఊర్లో. కర్రీస్ ఏంటి ఎక్కువ? కర్రీస్ అంటే ఇప్పుడు కాంబినేషన్, కొంతమంది ఆలు వంకాయ కలిపి వండుతారు, కొంతమంది మునక్కాడ వండుతారు, కొంతమంది ఓన్లీ ఆలుగడ్డ వండుకుంటారు, కొంతమంది పప్పు పల్లి పౌడర్ ఉంటుంది మా సైడు, పల్లీల కారం అంటారు, ఆ కాంబినేషన్ లో తింటారు. పల్లి కారంతో బాగుంటుంది. జొన్న రొట్టె పల్లి కారం పప్పు బాగుంటుంది టేస్ట్. అది సాధారణంగా మీరు అసలు రైస్ అయితే ఆఫ్టర్నూన్ అని చెప్పారు కదా, రైస్ ఫ్లోర్ దేనికి వాడతారు అసలు రైస్ ఫ్లోర్? బియ్య పిండి పిండి వడియాలు అంటాం కదా, వాటికి వాడేవాళ్ళం అంతే మేము, పిండి వడియాలు పెట్టడానికి. వడియాలు ఇక్కడ మేము అన్నం ఉడికించి పెడతాం, మీరు అక్కడ పిండి ఉడికించి పెడతాం మేము. వడియాలు రాగి పిండి వాడేది మీరు బియ్య పిండి అంటే కేవలం వడియాలకి అంతే, ఇంకా మిగతా దీనికి వాడము. ఇలా కాలితే సరిపోతుంది. ఓకే, ఇంకా రెడ్డిష్ గా అవసరం లేదు? అక్కర్లేదు, మరి మాడిపోతాయి కదా. ఓకే, సో రెడ్డిష్ అనేది అవసరం లేదు, అక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇన్ జనరల్ గా బియ్య పిండితో అప్పాలు చేస్తారు. అవును. ఏమంటారు మీరు వాటిని? మేము ఇక్కడ అప్పాలు అంటాం, కారం అప్పాలు అంటాం. చెక్కలు అంటారు అక్కడ మా సైడ్, చెక్కలు అంటారు. సో ఆ చెక్కల్లో కూడా ఇంకేమైనా వెరైటీస్ ట్రై చేశారా లేదా? రాగిది అనుకుంటున్నాను కొంచెం, అదే చెప్పాం కదా ఊరెళ్ళే పని ఉందని, ఊరెళ్ళేసి వచ్చినాక ప్లాన్ చేస్తా. రాగిది జొన్నలు వేసి తర్వాత మిల్లెట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. అన్ని రాగి జొన్న కలిపి. ఇంకేమేస్తారు మిల్లెట్స్ అంటే? ఇది మల్టీగ్రెయిన్ పిండి లాగా వస్తుంది కదా, అలాగా మల్టీ లాగా ఇది ఒకటి మిల్లెట్ లాగా చేద్దాం. జొన్నలు, సద్దలు, రాగి ఇలా కలిపి చేద్దాము అని. సద్దలతో కూడా మనకి మురుకులు ఇవి రావు కానీ షేప్ అవి సద్ద రొట్టెలు బాగుంటాయి. సద్ద రొట్టెలు గుత్తి వంకాయ కాంబినేషను ఇంకా అసలు అంటారు కదా ఎక్కడికో అని సూపర్ ఉంటుంది అది టేస్ట్. అది కూడా మీ వైపు నుంచేనా? మేము సంక్రాంతికి ఫస్ట్ రోజు వస్తుంది కదండి భోగి, ఆ రోజు ఖచ్చితంగా అదే ఎర్ర బొబ్బర్లు, ఇక్కడ బొబ్బర్లు అంటారు, అక్కడ అలసందులు, ఎర్ర అలసందులు ఉంటాయి, అవైనా ఉడకబెట్టి వాటినైనా తింటారు కూరలాగా, ఉల్లిగడ్డ పోపు పెట్టేసి. ఆ సద్ద రొట్టె పైన నల్ల నువ్వులు వేసి సద్ద రొట్టె చేస్తారనమాట. నల్ల నువ్వులు వేసి సద్ద రొట్టె చేసి కాల్చుకొని గుత్తి వంకాయ కూర, అది కాంబినేషన్ సూపర్. ప్రతి రెసిపీ అన్నమాట. ఇంకా భోగి రోజు ఆ రోజు ట్రెడిషనల్ అది ఉంటుంది ఖచ్చితంగా మా ఇంట్లో. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అయ్యారు మరి అవన్నీ? లేదు, చేస్తా, ఇక్కడ కూడా చేస్తారు. ఇన్ జనరల్ ఇక్కడ అసలు నల్ల నువ్వులు వాడరు. నల్లవి అంటే అవి రెడ్ అనుకోండి, నల్లవంటే కొంచెం రెడ్ కలర్ లో ఉంటాయి. లేదంటే ఇదే నువ్వు ఎక్కువ వాడేది ఇక్కడ? మేము అది సంక్రాంతి కంటే మేము ఊరు నుంచి తెప్పించాను నేను. ఇక్కడ దొరుకుతాయి అసలు చాలా తక్కువ, మనము బేగం బజార్ అటు వెళ్ళాలి, ఇంకంత దూరం ఏమి ఎత్తుకుతాం అని చెప్పేసి ఉన్నారు కదా మా అన్న వాళ్ళకి చెప్పేస్తాను, వాళ్ళే పంపిస్తారు. అంతే. సో సజ్జలు మాత్రం రొట్టెకి వాడుతుంటారు? రొట్టెకి వాడతాం. ఇంకా ఇవి చేయలేదు నేను. సజ్జ అప్పాలని ఉంటుంది, అది కూడా బాగుంటుంది, బెల్లంతో చేస్తారు రెసిపీ. అరిసెలు ఎలా ఉంటాయో సజ్జ అప్పాలు అలాగ ఉంటాయి, బాగుంటాయి టేస్ట్ అవి కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది మురుకులు, సారీ బూందీ, జొన్న బూందీ, జొన్నతో బూందీ. ఇది కూడా బాగుంటది. కానీ ఈ జొన్న రెసిపీకి ఏదైనా కూడా తెల్ల జొన్నలే వాడాలి? తెల్ల జొన్నలే, పచ్చి జొన్నలు కావచ్చు, ఎర్ర జొన్నలు కావచ్చు వాడదు. అంటే టేస్ట్ డిఫరెంట్ వస్తుందా లేదంటే వేయడానికి? అంటే అవి కొంచెము చిరు చేదుగా ఉంటాయి అంటారు. ఇంకా మా సైడ్ ఇప్పుడు ఎక్కువగా ఎప్పుడు మేము ఎర్ర తినలేదు, ఎప్పుడు తెల్ల జొన్నలే. మాకు తెల్ల జొన్నలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమో పంట, ఎప్పుడు మేము తెల్లపే తిన్నాము, ఇప్పుడు వరకు ఎర్ర తినలే. ఓకే, సో ఇది కూడా సేమ్ రాగి పిండి ఎట్లా కలుపుకోవడమో అట్లే కలుపుకోవడం. కానీ చాలా త్వరగా కాలిపోతున్నాయి, అటు రాగి కావచ్చు లేదంటే ఇది కావచ్చు. కొంచెం కొంచెంగా కలుపుతున్నట్టున్నారు పిండి, అంటే ఉండలు కట్టొద్దనా? ఉండలు కట్టొద్దు, మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అంతా ఒకటేసారి వాటర్ వేయొద్దని.
ఎక్కువసేపు ఆగి వేస్తే ఆయిల్ పట్టేస్తుందా? ఇది అలా ఏమి ఉండదు మేడం. ఇది మీ కామెంట్స్లో ఇంకోటి బాగా నాకు నవ్వు తెప్పించింది ఏంటంటే బొబ్బట్ల విషయంలో మీరు గ్లౌజ్ వేసుకోలేదు ఎందుకు అన్నారు. అంటే చెప్తున్నాను మీకే, చెప్పాలి కదా. ఇప్పుడు నేను గ్లౌజ్ వేసుకొని చేయడం రాదు బొబ్బట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. అలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారని నేను ఒక బొబ్బట్టుకు 2 బొబ్బట్లకి టైం ఎక్కువ తీసుకొని గ్లౌజ్ చేశాను అనుకోండి, నా స్టోర్ అడ్రస్ చెప్తాను, మీ కస్టమర్ నా స్టోర్కి వస్తారు, అప్పుడు నా చేతికి గ్లౌజ్ ఉండదు, అంటే అప్పుడు మన వీడియో ఫేక్ ఇచ్చినట్టు అవుతుంది. సో గ్లౌజ్ వేసుకొని అంటే మనము గ్లౌజ్ వాడే దగ్గర అంటే వాడడం తప్పు అనట్లేదు, వాడే దగ్గర వాడాలి, వాడని దగ్గర వాడక్కర్లేదు. ఇప్పుడు ఈ పిండి ఉంది, మన అమ్మ వాళ్ళంతా చేత్తోనే కలిపి చేశారు, అమృతం లాగా ఉండేది చేతితో. ఇప్పుడు స్పూన్లని కవర్లని అలా ఏం యూజ్ చేసేవాళ్ళు కాదు, కానీ అమృతం లాగా ఉండేవాళ్ళు. మన చేతులు కడుక్కొని చేస్తాం కదా, మరి అంత హైజెనిక్ అయితే లేకుండా ఉండం కదా మనము. కాబట్టి బొబ్బట్టు కూడా అలాగే అనమాట. అది కవర్లు పెట్టుకొని ఫ్యాషన్గా రబ్బర్ బ్యాండ్లు వేసుకొని అలా చేస్తే రాదు. బొబ్బట్టుని బొబ్బట్టు లాగా తోమితేనే బొబ్బట్టు వస్తుంది అనమాట. అదొకటి నా కామెంట్ పెట్టారు కింద, దాన్ని చెప్తున్నా. ఇంకొంతమంది పైన కవర్ వేస్తున్నారు, కింద కూడా కవర్ అన్నారు కదా, అది నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మాక్సిమం కవర్ తగ్గిద్దాము అని, అది కూడా నేను ట్రై చేసి మారుస్తాను, చేంజ్ చేస్తాను. అది ఖచ్చితంగా పాటిస్తాను, కస్టమర్ చెప్పారు కాబట్టి. అది ఎందుకంటే అది నా చేతుల్లో ఉంది, అంటే అది అరిటాకు పెట్టడమా లేదంటే ఇంకోట నేను చేయగలుగుతా. కానీ ఇది అయితే ఎన్ని కామెంట్స్ వచ్చినా గ్లౌజ్ లేకుండా అయితే నేను గ్లౌజ్ పెట్టుకుంటే బొబ్బట్టు చేయలేను, పామడానికి రాదు, మనకి అడ్డుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, పర్ఫెక్షన్ రాదు. మరి ఇప్పుడు మనము బొబ్బట్టు ఇప్పుడు ఏముంది, మనం ఇప్పుడు తీసి ఇట్లా పెనం పైన వేస్తాము, అది కవరు ప్లాస్టిక్, అది సెకం అంటాం కదా, సెకం తగులుతుంది, ఆ కవర్ అంతా ముదిరిపోతుంది. మళ్ళీ నేను బొబ్బట్టు వేసేటప్పుడు అంతా మళ్ళీ గ్లౌజ్ తీసి పక్కన పెట్టి మళ్ళీ బొబ్బట్టు వేసి మళ్ళీ గ్లౌజ్ వేసుకొని మళ్ళీ బొబ్బట్టు మళ్ళీ బొబ్బట్టు వేయాలి, ప్లాస్టిక్ అనేది వస్తుంది. అందుకే ఎందుకు అలాగని చెప్పేసి బొబ్బట్టుకైతే గ్లౌజ్ ఉండదు. కామెంట్ చెప్పిన వాళ్ళకి చెప్తాను, మళ్ళీ కామెంట్ పెట్టినా నా ఆన్సర్ ఇదే ఉంటుంది. క్లారిటీ. అంటే మీకు వచ్చే కామెంట్స్ కొన్ని ఎట్లా అన్నారు కదా, ఇంకొన్ని మీకు ఇన్స్పిరేషన్ గా చాలా మంది చాలా బాగుంది. కొంతమంది అయితే మా రాయలసీమ అమ్మాయి, ఒక మేడము పంజాగుట్ట నుంచి కాల్ చేశారు నాకు, లాయర్ జడ్జి అనమాట ఆమె, సేమ్ మా ఊరు సైడ్ అనమాట. చాలా గర్వంగా ఉందమ్మా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మా ఊరు సైడ్ అమ్మాయి నువ్వు, అసలు నాకు చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అందరి ఇళ్ళలోనే లాయర్ కావాలి, డాక్టర్ కావాలి, టీచర్ కావాలి అని ఉంటుంది, కానీ నువ్వు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ చాలా హ్యాపీ అని చెప్పారు. అదొక ఇన్స్పిరేషన్, నాకు బాగా అనిపించింది అనమాట. కామెంట్స్లో కూడా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయి. మీరు అన్నట్టు నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఏం రాలేదు. వచ్చినప్పుడు అదే గ్లౌజ్ గురించి దాని గురించి అంటే ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా, అందరు ప్రతి ఒక్కరు ఏంటంటే అవేర్నెస్, మా దగ్గర గ్లౌజులు వేసుకొని చేస్తాము, మా దగ్గర అది ఉంది అని. కానీ గ్లౌజులు ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంది, ఫ్రూట్కి వస్తేప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ వేయాలి, అది ఖచ్చితంగా వేయాలా. అక్కడ ఖాళీ చేయంటే అక్కడ మేము ఒప్పుకోము, కానీ బొబ్బట్టు దగ్గర ఇబ్బంది అవుతుంది. మనం తీసేటప్పుడు వేసేటప్పుడు బొబ్బట్టు సెక తగిలి కాదు, అందుకని చెప్తున్నా క్లారిటీ. ట్రైనింగ్ అడిగారు, ఒక 3 కాల్స్ వచ్చింది, హ్యాపీ అనిపించింది, ఇవ్వలేకపోయానే టయానికి అని. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైనింగ్ లేదు, అలాంటి ఏదైనా ఉంటే చెప్తాను, ట్రైనింగ్ క్లాసెస్ కూడా. ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రైనింగ్ అనుకున్నారా, నన్ను కూడా ట్రైనింగ్ అడుగుతారు వీళ్ళని? అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కొంతమంది ఫ్రాంచైజ్ అడిగారు, ఫ్రాంచైజీ కూడా అడిగారు, ఫ్రాంచైజ్ ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదండి అని చెప్పాను. సో అట్లాంటి కామెంట్స్ అన్ని విన్న తర్వాత, చూసిన తర్వాత, చదివేటప్పుడు ఏమనిపించింది అసలు మీకు? బాగా అనిపించింది. కొన్ని నేను చేంజ్ చేసుకోవాలని ఉంటే చేంజ్ చేసుకుంటాను. అదే ఇప్పుడు అన్నారు కదా కొంతమంది ప్లాస్టిక్ అది కవర్ పైన కవర్ వాడుతున్నారు తక్కువ, అది గుడ్ అనిపించింది. నేను కొంచెం నాకు ఐడియా ఆలోచన వచ్చింది, దాని ప్లేస్ లో ఇంకొకటి ఏం వాడొచ్చు అని కామెంట్ పెట్టినందుకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చెప్పాను కదా మీకు, కొంతమంది ఇది గ్లౌజ్ వాడలేరు అని, వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట. అంటే గ్లౌజ్ అనేది ప్రతి దగ్గర కాదు, మనం వాడలేము అని. ఇప్పుడు ఇక్కడ గ్లౌజ్ వేసుకొని చేయలేము మనము, సెక తగులుతూ ఉంటుంది, అప్పుడు ప్లాస్టిక్ కరుగుతుంది కదా, కరిగి మళ్ళీ మన పొట్టలోకి పోతుంది. సో అందుకని పొట్టని ప్లాస్టిక్ ఫ్రీ చేయాలనుకుంటున్నాను. అంతే అంతే. పర్సనల్ గా నాకు జొన్న బూందీ బాగా నచ్చింది. చేయడం నచ్చిందో తినడం రెండు చేస్తేనే కదా బాగుంటుంది, కానీ టేస్ట్ బాగుంది అనిపించింది అనమాట, డిఫరెంట్ గా ఉంది. ఎన్ని తిన్నా పెద్ద కష్టం అనిపించలేదు, బాగా అనిపించింది నాకు.
సో ఇన్ జనరల్ గా ఈ స్నాక్ ఐటమ్స్ ఎప్పుడు మీకు సీజన్ అండి? అంటే ఒక్కొక్క ఎప్పుడు ఉంటాయండి, మనకు ఆర్డర్ని బట్టి ఉంటాయి ఎప్పుడు. కొంతమంది ఇప్పుడు పిండి వడలు ఎక్కువగా అడిగారు, నాకు ఇక్కడ ప్లేస్ లేదని పెట్టలేదు యాక్చువల్గా, అది మిస్ అయింది సార్ నాకు. సల్ల మిరపకాయలు అడిగారు, ఇక్కడ కొంచెం మనకు ప్లేస్ కన్వీనియంట్గా లేదని స్టార్ట్ చేయలేదు అనమాట. అదొక్కటే తప్పితే ఇంకా అన్నీ బాగుంది జనరల్గా. ఈ బూందీలో కూడా సైజెస్ ఉంటాయా మళ్ళీ? కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చండి, ఇలా చిన్నగా అంటే మళ్ళీ దీంట్లోకి మనకి పల్లీలు అవన్నీ వేస్తాం కదా, మళ్ళీ అదొకటి కొంచెం ఎక్కువ బూందీ సైజు పెద్దగా ఉందనుకో, బూందీ ఎక్కువ జొన్న తిన్నట్టుగా ఫీల్ అవుతాము. కాబట్టి కొంచెం చిన్న సైజు పెట్టుకొని దాంట్లోకి మనం పల్లీలు కొంచెం కారము ఉప్పు వేసుకొని తినేస్తే మనకి సేమ్ బూందీ తిన్నట్టే ఉంటుంది. మనకి ఇక్కడ జొన్న బూందీ వస్తుంది అనమాట, జొన్న పిండి ఎక్కువగా పోతుంది మన పొట్టకి. సో అందుకని చిన్నగా వేసుకున్నాను. చిన్నగా వేసి నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇన్ జనరల్ గా బూందీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఎందుకు అట్లా చిన్నగా వేసారు అనేది. సో రాగి జొన్న ఏది వేసుకున్నా కానీ కొంచెం చిన్నగా వేసుకుంటే బెటర్ అనేది. అలా కూడా తినొచ్చు మురుకులు. అక్కడ చూడు కెమెరా సైడ్ ఎట్లా ఉన్నాయి? ఏంటి అవి? మురుకులు. ఇంకేమేమి చేసి పెడుతుంది మీ అత్త నీకు? అన్ని చేసి పెడుతుంది. నీకేమి ఇష్టం? అన్ని ఇష్టం. అత్త చేసేవన్నీ ఇష్టమా? నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం ఆర్డర్ ఇచ్చేసి వెళ్తావు? నాకు ఏం కావాలంటావు? బొబ్బట్టు. బొబ్బట్లు ఫేమస్ మీ అత్త. ఏ బొబ్బట్టు ఇష్టం నీకు అత్త చేసేది? ఏదైనా సరే అత్త చేసిన బొబ్బట్టు ఇష్టమా? సూపర్ సూపర్.